సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము గనుక ప్రతి ఒక్కరూ కూడా మీ ఆలయాల్లో లేకపోతే మనకున్నటువంటి అవకాశాన్ని బట్టి మీరు ఏ ఆలయానికి వెళుతున్నారో ఆలయంలో ఆదివారం పునరుద్ధాన ఆరాధన అనేటువంటి ఆలోచన మనకెప్పుడు ఉండాలి. అంటే ఆయన తిరిగి లేచాడు అనే పునరుద్ధానం తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పునరుద్ధానం అంటే భయమును పోగొట్టేది. మనకున్నటువంటి భయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చావుకు భయపడతాం. ప్రతి ఒక్కరూ కూడా చావుకు భయపడతాం. మరణం అంటే భయం. ఎంత వయసు వచ్చినా ఇంకా మరణం అంటే భయం ఉంటుంది. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి బాబు అంటారు ముసలి అందరూ కూడా. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు బతికేద్దామని. కాబట్టి మరణం అంటే చాలామందికి భయం. ఆ మరణాన్ని జయించినటువంటి వాడు యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు మనలందరినీ కూడా మరణములో ఉన్నటువంటి మనలను పునరుజ్జీవము కలగజేసి మీరు ఎన్నటికీ చనిపోరు అని ఆయన ఒక స్లోగన్ మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ నిరీక్షణ మనలో ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన్ను తిరిగి లేచాడు కనుక నేను కూడా ఇక్కడ భూస్థాపితమైనా సరే నేను మళ్ళీ తిరిగి లేస్తాను, మళ్ళీ ఆయన రాకడలో నేను ఉంటాను. ఆయన ఈ లోకంలో వచ్చేటప్పుడు నేను కూడా యేసు ప్రభుతో పాటు ఉంటాను అనేటువంటి నిరీక్షణ మనందరికీ ఉండాలి అన్నది ఈ పునరుద్ధాన పండుగ ఏదైతే మనం చేసుకుంటున్నామో ఈస్టర్ని ఆ రీతిగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. లూకాసు సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదామా? లూకాసు సువార్త. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు పునరుద్ధానమైనటువంటి దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నారు? సమాధిలోనా? ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈ లోకంలో చాలామంది సమాజాన్ని ఉద్ధరించేవారు బయలుదేరతారు ఎలక్షన్లో. ఎలక్షన్ అంటే సమాజాన్ని ఉద్ధరిస్తాం అని అంటారు. అన్ని చోట్ల కూడా రాజకీయ నాయకులు ఎప్పుడు బయటకు వచ్చినా మిమ్మల్ని ఉద్ధరిస్తాం అంటారు. ఆ ఉద్ధరణ ఏమిటో మీకు ఆయనకి తెలియాలి కదండి. జనులమైనటువంటి ప్రజలమైనటువంటి మనకు ఆ నాయకులైనటువంటి వారికి ఆ ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో ఎవరికి వారికి తెలియాలి. ఉద్ధరిస్తాం మిమ్మల్ని అన్నారు కదా, మిమ్మల్ని ఏమి ఉద్ధరించాడు అంటారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మమ్మల్ని ఏమి ఉద్ధరించేవాళ్ళ మళ్ళీ నీకు ఓటు వేయడానికి అంటాం కదా. ఆయన ఒకే ఒక్కడు జనులను మరణాన్ని నుంచి, శాపము నుంచి, పాపము నుంచి విడిపించి విమోచించేవాడు యేసు ప్రభు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన 3వ దినాన లేచాడు. ఇందాక విరజ ఒక మంచి విషయం చెప్పింది. ఎందుకంటే భయపడకుండా వెళ్ళేది స్త్రీలేనట కదండి. సమాధి దగ్గరికి ఎవరు వెళ్ళారు? తెల్లారుజామున, ఇంకా కట్టిక చీకటిగానే ఉంది. అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక తెల్లని వస్త్రాలు ధరించి సమాధిలోనికి వెళ్ళాలంటే, శ్మశానానికి వెళ్ళాలంటే ఎంత భయం కదండి. పైగా అక్కడ యేసు ప్రభు సమాధి, ప్రత్యేకమైన సమాధి, అరిమతి యేసేపు స్థవించుకున్నటువంటి సమాధి అది. ఆ సమాధి ప్రత్యేకమైన సమాధి. అక్కడ ఒక్క సమాధి ఉంది, చుట్టుపక్కల ఎవరు ఉండరు. అటువంటి సమాధి దగ్గరికి వాళ్ళు వెళ్ళారు, స్త్రీలు 3. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. ఏమిటంటే 3 స్త్రీలు, 3 మరియలు
ముగ్గురు స్త్రీలు కాదు, ముగ్గురు మరియలు. అందరి పేరు మరియే. ఎప్పుడైనా గమనించారా? ఒకసారి చదవండి యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. ఆయన తల్లియు, ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేన మరియయు, రెండవది మగ్దలేన మరియయు యేసు శిలువ యొద్ద నిలిచుండిరి. యేసు శిలువ యొద్ద నిలిచియుండిరి. ఎవరెవరు? ఆయన తల్లి మరియా, ఆయన తల్లి అయిన మరియా, క్లోపా భార్య అయిన మరియా, మగ్దలేన మరియా. ఎంతమంది మరియలు? ఎంతమంది మరియలు? ముగ్గురు మరియలు. ఆ రోజున ఒక్కసారి గుమ్ముగూడి ఆ మరియలందరూ కూడా వెళ్ళి యేసు ప్రభువుని వెతకడం ప్రారంభించారు. యేసు ప్రభు లేస్తానని చెప్పాడు 3వ దినాన. ఈరోజు ఆదివారం కదా, తెల్లవారుజామనే ఆయన కనుక్కుందాము, ఆయన వెతుకుదాము, ఆయన చూద్దాము, మనమే ఫస్ట్ చూద్దాం అన్నట్లుగా ఆ ముగ్గురు కూడా నడిచి అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి ఆయన వెతుకుతున్నారు. అక్కడ దేవదూత రాయి పొర్లించి అక్కడ కూర్చుని ఉందంట. తెల్లని వస్త్రాలు ధరించుకొని అక్కడ ఉంది. వాళ్ళు భయపడిపోయి ఉంటారు, కానీ భయం వారిలో లేదు. కానీ యేసు ప్రభుని చూడాలంటే ఒక ఆశ వాళ్ళ ఉంది. ఏమైనా పర్లేదు, యేసు ప్రభుని చూడాలి అనుకున్నారు. చనిపోయాడని అని చెప్తున్నారు కదా, 3వ దినాన లేస్తాడని చెప్పాడు కదా. ఆయన లేచిన రోజున పొద్దున్నే ఆయన ముఖం ఫస్ట్ మేమే చూస్తాం అని ఆ స్త్రీలు అక్కడికి వచ్చారు. ఆ స్త్రీలు ముగ్గురు కూడా ఆయన్ను చూడాలని తాపత్రయపడ్డారు. అక్కడ దేవదూత రాయి పొర్లించి అక్కడ గట్టు మీద పైన కూర్చున్నది. యేసు ప్రభుని వారిని అడుగుతున్నారు, ఆ స్త్రీలను, మీరు ఎవరిని ఎదుగుతున్నారు? ఎవరిని వెతుకుతున్నారంటే యేసు ప్రభుని మేము వెతుకుతున్నామయ్యా అంటే ఆయన ఎక్కడ లేడు అనే స్వరము వినపడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నది. ఆయన మీతో చెప్పున్నది జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనెను. అప్పుడు ఆయన మాట వారు జ్ఞాపకం చేసుకున్నారట. సమాధి వద్ద నుంచి వెళ్ళిపోయారు. శిష్యులందరికీ కూడా వాళ్ళని కనుక్కున్నారు. వాళ్ళకి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు లేచాడంట, మీ దగ్గరికి వచ్చాడని చెప్పారు, ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాడంట అని కబురు చెప్పేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు గ్రంథములో 19వ అధ్యాయము 25వ వచనములో, యోబు గ్రంథము 19వ అధ్యాయము, యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడు తరువాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. దేవునికి మహిమ కలుగునుగాక. నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు. ఆయన లేచి ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. గుడ్ ఫ్రైడే రోజున 3 గంటల వేళ అందరూ కూడా ఆయన గురించి మాట్లాడారు. అందులో అశోక్ మాట్లాడిన మాట, దేవుడు చంపబడ్డా, ఆయన చంపేస్తారా, చనిపోయాడు అనుకుంటున్నారా అనే మాట అశోక్ చెప్పాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఆయన ఎవరు చంపలేరు, తనకు తానుగా సిలువకు అప్పగించబడ్డాడు. ఆయన తనకు తానే మీ విమోచన అర్థమై మనుషులందరినీ విమోచించడానికి కోసం ఆయన సిలువలో మరణించాడు. మరణించిన ఆయన తిరిగి 3వ దినాన ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 దినములలో దీన్ని కడతానన్నాడు. ఏ మందిరం అంటే ఈ మందిరం అన్నది ఆయన అర్థం. ఆయనను పడగొడితే 3వ దినాన తిరిగి లేస్తాను అని చెప్పాడు. కనుక యేసు ప్రభు
తిరిగి లేచాడు. యోబు గ్రంథంలో యోబు ఏనాడో రాశాడు కదా, యేసు ప్రభు పుట్టక ముందే యోబు ఉన్నాడు. యోబు ఎప్పుడున్నాడు? యేసుక్రీస్తు అప్పుడు పుట్టలేదు, అంతకుముందే యోబు భక్తుడు పుట్టాడు. యోబు భక్తుడు ఈ మాట రాస్తున్నాడు, ఏమని? నా విమోచకుడు సజీవుడు, ఆయన మరణించలేదు, యేసు ప్రభు మరణించలేదు అని యోబు భక్తుడు చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉంది. అది ఏం సమాధి అంటే యేసు ప్రభు సమాధి. చప్పట్లు కొట్టరా. ఎందుకోసం అంటే అందరూ చనిపోయి కుళ్ళిపోయి అక్కడే వాళ్ళ ఎముకలు ఉండిపోయాయి. మనిషి శరీరం కుళ్ళిపోద్ది, ఆ తర్వాత ఎముకల గూడు మాత్రం మిగిలిపోతుంది. ఎముకలు అందరి జీవితంలో అందరి సమాధుల్లో ఎముకలు ఉండి తీరాలి. కానీ యేసు ప్రభు మాత్రం అక్కడ ఎముకలు లేవు, ఆయన కూడా లేడు, ఆయన తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరణం ఆయనను ఏమీ చేయలేకపోయింది. ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళును విరిచినవాడు యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరణపు ముళ్ళు విరిచేస్తాడు ఆయన. సజీవుడిగా నువ్వు ఉంటావు. ఎఫెసీ పత్రికలో ఒక మాట చదువుదామా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీ పత్రిక ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించి పనులను గూర్చి మాట్లాడుటేనను అవమానమై ఉన్నది. 5వ అధ్యాయం 12వ వచనం. 14. అందుచేత నిద్రించిన నీవు మేల్కొని, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును ఆయన చెప్పుచున్నాడు. మృతులలో నుండి లెమ్ము. మరణము శరీరానికి, ఆత్మకు కాదు. ఆత్మ ఎప్పుడు జీవించే ఉంటుంది. ఈ లోకంలో అలెగ్జాండర్ ది గ్రేట్, ఎంతమంది తెలుసు? అలెగ్జాండర్ కదండి, గ్రీకు వీరుడు అని పాట వస్తుంది కదా, ఆయన గ్రీకు వీరుడు అని పేరు. అలెగ్జాండర్ ది గ్రేట్. ఆ గ్రేటర్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఈ లోకంలో అన్నిటినీ జయించాడు. అలెగ్జాండర్ ప్రపంచంలో అన్ని దేశాలనే జయించాడట. సముద్రంతో మాట్లాడుతున్నాడు, సముద్రమా నువ్వు గనక భూమి అయి ఉంటే నిన్ను కూడా జయించేద్దును అన్నాడట. సముద్రంతో, సముద్రమా నువ్వు కూడా భూమి అయి ఉంటే నిన్ను కూడా నేను జయించేద్దును, నువ్వు సముద్రం అయిపోయావు, బతికిపోయావు అన్నాడట. అలాంటి వాడు, నేను గొప్పవాడినయ్యాను, ఈ లోకంలో సమస్త దేశాలని జయించాను, జయకేతనం ఎగురవేసినటువంటి అలెగ్జాండర్. ఒకనొక నాడు ఏం జరిగిందో తెలుసా? మలేరియా దోమ తెలుసా? మలేరియా దోమ తెలుసా అందరికీ? దోమలు తెలుసు కదా. ఆ దోమ కుట్టి చనిపోయాడట. ఆ రోజులో దోమకి, మలేరియా దోమ కుడితే చావే. ఎందుకంటే వ్యాక్సిన్ లేదు. వ్యాక్సిన్ లేకుండా ఆ రోజులు ఉన్నాయి కనుక మలేరియా దోమతో, చిన్న దోమ ప్రపంచాన్ని జయించినటువంటి గ్రీకు వీరుడికి దోమ కుట్టి మంచాన పడ్డాడట. మంచాన పడి ఆ డాక్టర్లని, ప్రపంచంలో ఎంతమంది పేరు మోస్తున్న డాక్టర్లు ఉంటారు అందరూ వచ్చి ఆయనకు చికిత్స చేశారు. ఎవ్వరూ బ్రతికించలేమని చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తేసినప్పుడు ఆయన, నేను చనిపోబోతున్నాను, నన్ను ఎవరో రక్షించలేరా, ప్రపంచాన్ని జయించాను, ఈ దోమను జయించలేకుండా ఉన్నాను, ఆ దోమ బారి నుంచి నన్ను ఎవరో కాపాడలేరా అని అందరినీ అడిగాడట. ఎవరో జయించలేము అన్నారట. దానిని మేమేమీ చేయలేము అన్నారట. అప్పుడు అతను ఒక తీర్మానానికి వచ్చాడు. ఏం తీర్మానం తెలుసా? నన్ను బ్రతికించలేకపోయారు మీరందరూ కూడా పెద్ద డాక్టర్లు కనుక నేను చనిపోయినప్పుడు ఒక పని చేయండి, నా శవాన్ని మీరు మొయ్యండి. శవాన్ని మీరు మోస్తే మీకు బుద్ధి వస్తుంది. ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ని మేము కాపాడలేకపోయాం అని మీకు తెలియాలి కనుక ఆ డాక్టర్లందరూ నా శవాన్ని మోయాలి అన్నాడట.
మరొక విషయం చెప్పాడట, నేను సంపాదించిన ఆస్తుపాస్తులు అన్నీ కూడా నేను ఊరేగింపుగా వెళుతుంటే అవన్నీ జల్లుకుంటూ వెళ్ళిపోయింది. ఆ రూపాయలు, వెండి నాణాలు, బంగారు నాణాలు అన్నీ కూడా జల్లేయండి, అవి నన్ను బతికించలేకపోయాయి, అవి నన్ను బతికించలేదు అని జల్లుకుంటూ వెళ్ళిపోమని చెప్పాడట. ఇంకొక మాట, మీరు నన్ను చనిపోయే ముందు 2 చేతులను సమాధి పెట్టి బయట పెట్టేసి నన్ను సమాధి చేయండి. ఆ 2 చేతులు ఎందుకో తెలుసా? ఈ లోకములో ఏది నన్ను బతికించలేకపోయింది అని వాళ్ళకి సంకేతం వినపడుతుంది. ఆయన ఏది పట్టుకెళ్ళలేదు కదా, ఎవరు కాపాడలేదు కదా. ఈ లోకంలో అన్నీ జయించినా, అన్నీ ఉన్నా ఏది ఆయనను కాపాడలేకపోయాయి. కానీ ఒకటి మాత్రం నిన్ను కాపాడగలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. యేసే సజీవుడు, యేసే మన రాజు, యేసే సజీవుడైనటువంటి తిరిగి లేచినటువంటి దేవాది దేవుడు యేసు ప్రభు నిన్ను కాపాడగలడు. చప్పట్లు కొట్టి మరణించినటువంటి నీవు కూడా తిరిగి ఒక దినమున నువ్వు లేపబడతావు. శ్రీను, నీకేం భయం లేదు. ఇక్కడ కనుమ మోస్తాం, అక్కడ తెరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఆకలి దప్పులు ఉండదు, పని పాట ఉండదు, ఏమీ పని చేయక్కర్లేదు. అక్కడ నిత్యము స్తోత్రము 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 స్తోత్రమని స్తుతిగానములతో యేసయ్యను గణపరచుటే నీ వృత్తి. అంతకు మించి ఏముండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పునరుత్థాన పండుగ ఇది. తిరిగి లేచినటువంటి దేవుడు మనకి నేర్పే పాఠం ఏంటంటే ఇది పునరుత్థాన వేడుక. ఎవరైతే బాప్తిసం పొంది ఆయన నిరీక్షణ ఉంచి ఆయన నమ్మి బాప్తిసం పొంది ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారు చనిపోయినా కూడా మళ్ళీ లేపబడతారు. నూతన శరీరం వాళ్ళకు వస్తుంది, నూతన జీవం వాళ్ళకు వస్తుంది. మరణములో నుంచి జీవములోనికి నడిపించే దేవుడు మన దేవుడు యేసు ప్రభు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఖాళీ సమాధిని భద్రపరిచారు, ఖాళీ సమాధిని భద్రపరిచారట. యేసు ప్రభు అందులో మరణించలేదు. యేసు ప్రభు అందులో మరణించినట్లుగా పాతి పెట్టేశారు, కానీ 3వ దినాన తిరిగి లేచినటువంటి సజీవుడు యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఏప్రిల్ నెల కదా, ఈ నెలలోనే టైటానిక్ షిప్ మునిగిపోయింది తెలుసా? ఈ నెలలోనే ఏప్రిల్ మాసంలో ఏప్రిల్ 12వ తారీఖు. ఇది ఏప్రిల్ ఇవాళ తారీఖు ఎంతమా? 20 కదా. 12వ తారీఖున ఆ టైటానిక్ షిప్ మునిగిపోయినటువంటి రోజు. టైటానిక్ షిప్ ప్రపంచంలో ఎవ్వరూ నన్ను ఆపలేరు అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆ ఓడ, ప్రపంచంలో అత్యధిక అధునాతనమైనటువంటి ఫీచర్స్తో తయారు చేయబడినటువంటి ఓడ టైటానిక్ షిప్. అందులో చాలా గదులు ఉంటాయి, ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఏర్పాటు చేశారు. అందులో నిత్యం ఆనందం, నిత్యం వాళ్ళకి పండుగే, అనుక్షణం వాళ్ళకి పండుగే పండుగే పండుగే. ఈ లోకంలో ప్రపంచాన్ని జయించాం అనుకున్నారట. అని అనుకొని ఆ ఓడలోనికి ఎక్కిన వారు 3వ రోజునే చనిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. 3వ దినాన ఐస్ గడ్డను గుద్దుకొని వాళ్ళు ఏమన్నారంటే, ఏ దేవుడు కూడా టైటానిక్ షిప్ను ఆపలేరు అన్నారట. అంతే, కొంచెం ఎదరికొచ్చింది, మంచుగడ్డను గుద్దుకొని వాడ ముక్కలైపోయి మునిగిపోయి చనిపోయారు. 2000 మంది ప్రయాణిస్తున్నటువంటి ఆ వాడ 2000 మందికి 6000 లైఫ్ బోట్స్ అంటారు దాన్ని, లైఫ్ బోట్స్ అందులో ఏర్పాటు చేశారట ఆ ఓడలోనే. అందుకంటే ప్రమాదం వచ్చినప్పుడు లైఫ్ బోటు నేల మీదకి పంపిస్తే అందులో అందరూ తప్పించుకోవచ్చట. అంటే 2000 మందికి 6000 బోట్స్ పెట్టారు. కానీ 6000 బోట్స్ ఏమైపోయో తెలియదు, కానీ వారి ప్రాణాల నుంచి ఎవరు రక్షించలేకపోయారు. టైటానిక్ షిప్ అర్ధాంతరంగా మునిగిపోయింది. జీవిస్తున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నువ్వు మృతుడవే. నువ్వు జీవించగలను అనుకుంటే పొరపడినట్లే.
నీకు నువ్వుగా జీవించలేవు. యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చి నిన్ను మరణాన్నించి దాటించకపోతే నువ్వు ఏ జీవము నిన్ను ఆపలేదు. మరణం నుంచి తప్పించబడాలంటే యేసుక్రీస్తుని నమ్ముకొని తీరాలి అన్న మాట చెప్పడానికే ఇవన్నీ చెప్పాను. యేసు ప్రభు మరణాన్ని జయించినవాడు, మామూలు మనిషి కాదు, దేవాది దేవుడు. నిన్ను మరణం నుంచి తప్పించగల సమర్థుడైనటువంటి దేవుడు. ఆయన నిన్ను తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. మనందరూ కూడా సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా ఇష్టం లేదు. ఆయన చనిపోయాడు, మళ్ళీ తిరిగి లేపబడ్డాడు. మనం కూడా చనిపోతాం, మరీ తిరిగి లేస్తాం. అది క్రైస్తవుని నిరీక్షణ. చాలా జాగ్రత్తగా వినండి. క్రైస్తవుని నిరీక్షణ ఏంటంటే, చనిపోయినటువంటి నీవు చనిపోయినట్లుగానే ఉండవు, వెంటనే పరదేశికి పిలవబడతావు. యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు నేడు నిశ్చయముగా నాతో కూడా పరదేశులో ఉందువు. ఎవరు చెప్పారు? బందిపోటు దొంగకు దేవుడిచ్చినటువంటి మాట అది. అతను బందిపోటు, హత్యలు చేయడం అతని అలవాటు. హత్యలు చేసిన వాడు ఖైదు చేయబడ్డాడు. యేసు ప్రభుతో కూడా అతను కూడా సిలువేశారు. ఆ బందిపోటు దొంగలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకున్న సందర్భంలో ఒకడున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనకైతే ఈ శిక్ష న్యాయమే అయినా ఆయనకు మాత్రం ఇది న్యాయము కాదు, అన్యాయము. ఆ పవిత్రుణ్ణి మీరు సిలువ వేయడం అన్యాయం అని పలికాడు. అంటూ యేసు ప్రభుతో అన్నాడు, ప్రభువా నీ రాజ్యములో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవయ్యా అన్నాడు. పశ్చాత్తాపముతో ఒక మాట పలికాడు, ఏడుస్తూ పలికాడు. ఆ మాట కన్ఫెషన్ తనలోకి వచ్చింది, మార్పు తనలో ఉద్భవించింది. మార్పుతో మాట్లాడుతున్నాడు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఒక్క మాట అడిగితే ఆయన అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నువ్వు కూడా పరదేశంలో ఉంటావు. ఇక్కడ కనుమూస్తే నాతో కళ్ళు ధరిస్తావు. దేవునికి మహిమ కలుగును. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆ నిరీక్షణ క్రైస్తవులమైన మనకు ఉండి తీరాలి. నువ్వెన్నటికీ చనిపోవు. ఎందుకు తెలుసా? చనిపోదామని చాలామందికి ఐడియా ఉంటుంది కదండి. యవనస్తులకు, ముఖ్యంగా యవనస్తులకు ఏముంటుంది? నేను చనిపోతా. అమ్మ కొడితే చనిపోతా, నాన్న తిడితే చనిపోతా, ఎవరికి వారే మేము చనిపోతాం. చనిపోతే చావు, చనిపోవాలనిపిస్తే చావు. అందరికి చెప్పడం ఎందుకు? కానీ యేసు ప్రభు చనిపోయిన వాడిని కూడా తిరిగి లేపుతాడు అనే సత్యాన్ని గ్రహించాలి. చనిపోయిన వాడు తనకు తానుగా ఆత్మహత్య చేసుకునేవాడు తనకు తాను శిక్ష వేసుకుంటున్నాడు, అంతే. అది పాపం కూడా. అంటే ప్రతి ఒక్కరికి కూడా మరణంతో పాటుగా, జననంతో పాటుగా మరణం సంభవిస్తుంది. మరణించినటువంటి నీవు ఎంతకాలం జీవిస్తావో, ఎంతకాలం ఈ లోకంలో ఉంటావో ఆయన గ్రంథంలో లిఖించబడి ఉంటుంది. ఆయన నిర్ణయానికి ముందే నువ్వు చనిపోతే అది పాపమా కాదా చెప్పండి. ఆయన ఒక డేట్ నిర్ణయించాడు. ఆ డేట్ కంటే ముందు నేను చనిపోతా అని చావు. చచ్చిన నీవు దానికి బదులు చెప్పాల్సి ఉంటుంది ఏదో ఒక రోజున. పునరుత్థానములో అందరూ తిరిగి లేస్తారు కదా, అప్పుడు నువ్వు నాకంటే ముందుగా, నేను నిర్ణయించిన డేట్ కంటే ముందుగా ఎందుకు చచ్చావు అంటే నీ దగ్గర సమాధానం ఉండదు. కనుక చనిపోతాం అన్న ఆలోచన మీరు మానేయండి. మీరు ఏం మానేయాలి? చనిపోతాం అనే ఆలోచన అది సాతాను సంబంధమైన ఆలోచన.
అది మీలోనికి రాకూడదు. యేసు ప్రభువు నిన్ను బ్రతికించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. నీ శాపము నుంచి, పాపము నుంచి నిన్ను విడిపించి, నిన్ను సజీవుడిగా, నిన్ను కూడా తనతో పాటు తన సింహాసనం పక్కనే కూర్చోబెట్టడానికి కోసం నిర్ణయించినటువంటి ప్లేస్ నీకుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు స్థానం ఏర్పాటు చేశాడు. దేవుడు నీకు ముందుగానే స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. ఆయన ఏమన్నాడు ఈ లోకం నుంచి వెళుతూ? మీకోసం నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నాతో పాటు మీరును, మీతో పాటు నేనును కలిసి భోజనం చేస్తాం. పరలోకములో నీకు భోజనం పరచడానికి కోసం ఆయన మనకంతే ముందుగా వెళ్ళాడు. అక్కడ స్థలము సిద్ధపరుస్తున్నాడు. ఈ లోకంలో స్థలాలు ఇవ్వక్కర్లేదు నీకెవడం. స్థలం లేదయ్యా అంటారు. ఈ లోకంలో ఎవరినైనా బాబు ఇల్లు కట్టుకుంటాం, మాకు ప్రజలు పెరిగిపోయారు, మా పిల్లడు పెద్దడు అయిపోయాడు, మా కోడళ్ళు వాళ్ళకి పిల్లలు పుట్టారు, మాకు ఉండడానికి స్థలం లేదయా, ఒక ఇల్లు అంటే ఎక్కడి నుంచి అయ్యా, ఎక్కడున్నాయి స్థలాలు అంటారు కదండి. యేసు ప్రభు అంటున్నాడు, నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను మరలా వచ్చి నిన్ను తీసుకొని పోతాను. అక్కడ నీకు నాకు స్థలము సిద్ధంగా ఉంది. మనందరి కోసం స్థలము సిద్ధపరచ వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు స్వాస్థ్యం ఉంది. నీకోసం ఒక స్వాస్థ్యము దాచిపెట్టాడు. నీకోసం ఒక స్థలము సిద్ధపరచ వెళ్ళాడు. ఆయన నీకోసం స్థలము సిద్ధపరుస్తున్నాడు. డోంట్ వరీ. ఈ లోకంలో స్థలం లేకపోయినా వెరీ ఈజీగా బతికేయచ్చు. మనం ఏదో ఒక పంచన బతికేయచ్చు. కానీ అక్కడ నీకోసం అన్ని ఏర్పాట్లు, దేనికి కుదవలేదు. అక్కడ నిత్యము ఆనందం, శృతిగానం, నీకోసం సమస్త ఏర్పాట్లు అక్కడ చేయగలిగాడు దేవుడు. అక్కడ చేస్తూ ఉన్నాడు. ఎంతమంది పుట్టినా ఇంకా పుట్టబోటిన పిల్లలకు కూడా ఆయన స్థలం సిద్ధపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన లేపబడ్డాడు, సజీవుడిగా లేపబడ్డాడు. ఆయన మరణించిన దేవుడు కాదు. ఆయన హీఈస్ రైజన్. ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు. తిరిగి లేచినట్టు అదే మన నిరీక్షణ. క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటంటే మన దేవుడు తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును. ఇలాగనండి, మన దేవుడు తిరిగి లేచాడు. థమ్సప్ అనండి. మన దేవుడు తిరిగి లేచాడు. మామూలు దేవుడు కాదు. మనందరం గర్వంగా చెప్పుకునే దేవుడు. మనమందరం కాలర్ ఎగరేసే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనందరినీ కూడా ఆయన రాజ్యములో మనందరినీ జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ రోజున ఆయన తిరిగి లేచాడని ఆర్భాటంగా చెప్పుతున్నాడు. మనకు తిరిగి లేచినటువంటి నీకు ఆయన రాజ్య వారసులుగా కాగలగడానికి కొన్ని సూత్రాలు చెప్పాడు. ఆ సూత్రాలు నువ్వు పాటిస్తే ఖచ్చితంగా ఆయన విశ్వాసి అవుతావు. ఆయన సన్నిధిలో బలపరచబడతావు. ఆయన రాజ్యాల్లో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు నిన్ను విడివడు, ఎడబాయడు. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.